వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. మనం వివిధ పేపర్లో ఉన్న ప్రధానంగా ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మన గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. విజయ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం సార్. మనం పేదల కోసమే ఈ ప్రణాళిక అనంటూ ఒక వార్త చూస్తున్నాం. సారీ, తెలంగాణ అన్బీటబుల్ అంటూ కూడా విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి ఆదర్శం, జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం, $3 బిలియన్ ఎకానమీ అసాధ్యమేమి కాదని వ్యాఖ్య. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 సమిట్లో దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 83 పేజీల డాక్యుమెంట్లో మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమం, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యం. అంటే చూసుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కే పనిచేస్తుంది అంటారు కదా రామ్మోహన్ గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక విధంగా విలేజ్లలో కానీ గ్రామాలలో కానీ ఎలాంటి అభివృద్ధి అయితే జరగదు దీనివల్ల. ఓన్లీ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అలాగనే చూడొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనం చూసిన దృక్పథాన్ని బట్టి ఉంటాం. నేనంటే రెండు వెలుగు నీడలు రెండు ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా మీకు విజయ్ గారు, మీకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీదికి చూస్తున్నాను అనుకోండి, మీరు నాకు కనపడుతున్నారు, నా వెనుకున్నది మీకు కనపడుతుంది కదా. అందుకనే రెండు చూడాలి. ఒకటేమో గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారింది అనే భాష ఉన్నది నిజమే. ఎందుకంటే చాలా హైప్ క్రియేట్ చేశారు. దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రిని ఆహ్వానించారు, ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్కరిని కేటాయించి మంత్రులు వెళ్ళి ఆహ్వానించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదు, ఇటు పక్క కర్ణాటక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదు. నెంబర్ 1 ఒక ఉప ముఖ్యమంత్రి మన డికే శివకుమార్ కర్ణాటక నుంచి వచ్చారు. అట్లాగే సొంత పార్టీ వాళ్ళే, ఉదాహరణకు ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లికార్జున ఖర్గే, అట్లాగే రాహుల్ గాంధీ ఆహ్వానించారు, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీ ఆహ్వానించారు. వాళ్ళు ఎవరు రాలేదు. దానికి కారణాలు చెప్తుంది ఏంటంటే, ఇవాళ మరి అన్ని గ్యారెంటీల మీద సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇష్యూ చేశారు కదా. ఇది 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఇవన్నీ కూడా అమలు కాలేదని ప్రజలు నిలదీస్తారని చెప్పి రాలేదని ఒక మాట వస్తున్నాయి. ఇక గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారిందనడానికి పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ కనపడుతున్న వ్యక్తులందరూ కూడా మన వాళ్ళే, ఇక్కడ వాళ్ళే, దూరంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. రఘురామ్ రాజన్ కానీ, రిజర్వ్ బ్యాంక్ మాజీ చైర్మన్, అట్లాగే మనకు దువ్వూరు సుబ్బారావు గారు కానీ, వీళ్ళందరూ లోకల్ వాళ్ళే. లోకల్ వాళ్ళని అన్యాయం మనకు అంత నీచంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, విలువైన అభిప్రాయాలు ఇచ్చారు. దువ్వూరి సుబ్బారావు గారు అయితే స్పష్టంగా తెలంగాణ గత 10 ఏళ్లుగా అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతూనే ఉంటది, ఇది నిరంతర ప్రక్రియ, అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్ అని కూడా ఆయన చెప్పారు. కానీ ఆ వైపుగా ప్రయాణం పోవాలా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని 2 రోజుల సదస్సును వెలుగు నీడలు చూసుకుంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం లాగా, కొంచెం మంచి, కొంచెం చెడ్డ ఉన్నది. ఇప్పటికే ఎవరైతే ఏ భూములు చూపెడుతున్నారో ఆ భూములు చూపెట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారో ఆ భూములన్నీ గతంలో ఫార్మాసిటీకి సేకరించిన భూములు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మాసిటీ ఉంటదా లేదా అన్నప్పుడు మీరు హైకోర్టులో ఇదే ప్రభుత్వం ఫార్మాసిటీకే కేటాయిస్తాం, ఇంకా వేరే ఫ్యూచర్ సిటీకి వేరే సేకరిస్తాం అని అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఇవాళ దాన్ని తప్పి హైకోర్టుకి ఇచ్చిన హామీని తప్పేసి ఇవాళ మరి ఫార్మాసిటీ తీసేసి మరి మన ఈ ఫ్యూచర్ సిటీ అనే మాట ఎందుకు వస్తుందనే ఒక విమర్శ కూడా వస్తున్నది. చాలా ఖర్చు పెట్టారు. రెండో విమర్శ ఏంటంటే, హైటెక్ సిటీలో 25,000 మంది, మన హైటెక్స్ లో 25,000 మంది కూర్చునే ప్రాంగణాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ దాకా మార్చి దాదాపు 10 కోట్లు 15 కోట్ల ఖర్చుతో ముగిసేదాన్ని 100 కోట్లకు ఎందుకు పెంచారనే విమర్శ కూడా ఒకటి వస్తున్నది. ఇక మీరన్న 3 ప్రాంతాల అభివృద్ధి జరిగితే గ్రామీణ ప్రాంతానికి ఏమైనా పనికి వస్తాయని దాన్ని కూడా ఆలోచన చేయాలి. కానీ ఒకటేంటంటే, విజన్ డాక్యుమెంట్ లో మొదటి నుంచి మనం చర్చిస్తున్నట్టే 3 అంటే ప్యూరు అలాగే రేరు అనే కార్యక్రమం తీసుకున్నారు కనుక రేర్లో ఇవన్నీ వస్తాయి. కానీ ఎక్కడా కూడా మిగతా అంటే మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం ఎవరికి ముందుకు రాలేదు. అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యనే అదే అట్లాగే ఉన్నది కదా. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంది ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. అంటే ఇటువంటి చోటికే వస్తాం అనుకుంటున్నారు. అందుకని ఏమంటారంటే, భూముల కోసం వస్తున్నారా, లేకపోతే వచ్చే కంపెనీలు మొత్తం అంతా మొదట్లో దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని బాగా హైప్ క్రియేట్ చేశారు. చివరికి వచ్చింది 5,75,000 కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్ కుదిరినాయి అంతే. మొన్నటిదాకా ఏమన్నారు, అసలు పెట్టుబడుల కోసమే గ్లోబల్ సదస్సు, దావోస్ మించిపోయే సదస్సు, దాదాపు 5,000 మంది ప్రతినిధులు వస్తారు,
అందులో 3,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తారని, తర్వాత 1,500, 1000, 150 అక్కడికి తగ్గి విదేశీ ప్రతినిధులు నాకు తెలిసి 100కి మించలేదు. అది కూడా రకరకాల కంపెనీ వాళ్ళు వచ్చారు. వాటి మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అంటే వాటిలో కూడా కనీసం అంటే ఒక మొన్నటికి మొన్న నాలుగు 4,000 కోట్లతోని 40,000 కోట్లతోని ప్రారంభించిన సంస్థలు ఇవాళ మరి ఇంత 30,000 కోట్లు 25,000 కోట్లు పెట్టుబడి ఎక్కడి నుంచి పెడతారు అనే సమస్య కూడా వస్తుంది. ఇక రేపటికి నేనేమంటున్నానంటే ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం పెడుతుంది. ఇప్పుడు ఏదైతే 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, వస్తున్నాయి అంటున్నారు, అగ్రిమెంట్ కుదిరింది అంటున్నారు. అవన్నిటిని గురించి కూడా కులంకషంగా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇది మేము చేసినామని, దీనివల్ల ఇది లాభం జరిగింది మన రాష్ట్రానికి అనే మాటను వీళ్ళు బయటకు సరైన విధంగా నివేదిక ఇస్తే మంచిది అంటున్నాను. ఏదైనా సరే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలాగా ఈ రెండు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇలా కొంత మంచి ఉన్నది కాదట్లేదు. హైదరాబాదు తెలంగాణ రైజింగ్ అనే దాని మీద ప్రణాళిక మంచిగా ఉన్నది. కానీ ప్రణాళిక సాకారం కావాలి కదా. ఇప్పుడు సభ ముగిసింది, సంబరం ముగిసింది, మరి సాకారం కావాల్సింది మిగిలింది అని చూద్దాం. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ చూస్తున్నాను రామ్మోహన్ రావు గారు. దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1.58 లక్షల కోట్లు అన్నట్టు కూడా చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెండ్ల అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? కనపడుతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది మనకు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కూడా సాధ్యం కావు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. మన దేశం ఏంటంటే యూనిటరీ అండ్ ఫెడరల్ వ్యవస్థ. యూనిటరీ అంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారులు ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థ అంటే ఇప్పుడు భూమి ఉంది అనుకోండి, ఏదైనా పరిశ్రమ కేటాయించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. గతంలో మనకు పశ్చిమ బెంగాల్లో కార్ల ఫ్యాక్టరీ పెడతా అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే నానో కార్లు, టాటా కార్లు పెడతా అంటే వాళ్ళు వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. భూమి ఇవ్వమని చెప్పి తిరస్కరించారు. దాంతో ఏమైంది, గుజరాత్ తల్లిపోయింది కదా. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కేంద్ర ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్నా లాభం లేదు. కనుక ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్, అట్లానే ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో అది ఉంది కనుక అప్పుడు మోడీ గారు తీసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్ కోసం కనుక ఆంధ్రప్రదేశ్ కే ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు లభిస్తాయి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అట్లాగే భూమి ఇవ్వడానికి వీళ్ళు ప్రధానమంత్రి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కనుక భూమి ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉంటుంది కనుక సహకారం అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నా నేను. అందుకనే ఇక్కడ వివక్ష కనపడుతుందని విమర్శ కూడా వస్తుంది. అంటే తెలంగాణ రైతులు చెప్పి వీళ్ళందరూ కొడుతుంటే మరి ఇక్కడికి ఎవరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు రాకుండా వాళ్ళకు వాళ్ళే సదస్సు జరుపుకునే ప్రయత్నం చేస్తుంటే అటుపక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పుడు ఇట్లాంటి పెట్టుబడుల వరదను తెస్తున్నారు అనే మాట కూడా వస్తున్నది. మనకి మోడీ గారి మీద కూడా విమర్శ ఏంటంటే తెలంగాణ పట్ల విమర్శ చూపెడుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా చూపించారు. ఇప్పటికి కూడా విభజన హామీలు ఏమీ అమలు కాలేదు. అట్లానే కొన్ని పనులు పెండింగ్లే ఉన్నాయి కాదంటే. కానీ పైకి కనపడే విషయం చూస్తే రెండు ప్రభుత్వాలు ఒకే కూటమి ప్రభుత్వం ఉంది కనుక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక ఏమైనా మేలు జరుగుతుందని ఆశపడదాం. నా ఉద్దేశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా మనం దాన్ని ఆహ్వానించాలి. ఒకరి మీద ఒకరు ఈర్ష్యపడే అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు ప్రయత్నం చేసే క్రమం చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన అంటూ కూడా వార్త చూసినాం. ఒకే సమస్యపై పదే ఆర్జీలు వస్తే కుదరదా అంటూ కూడా ఒకే హెడ్లైన్. జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత, వివాదాస్పద భూముల పరిష్కారం ఆర్డీఓలకు, భూమి విలువల్ని మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయండి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి పదే ఆర్జీలు వస్తే కుదరదు అంటూ కూడా అధికారులను ఆదేశిస్తున్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాను రామ్మోహన్ రావు. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రక్షాళన అనే మాటకు అర్థం మారిపోతుంది. గతంలో టీటీడీ ప్రక్షాళన అని రెండు సంవత్సరాలు కుదరగొట్టారు. ఏమైంది చూస్తున్నాం కదా. టీటీడీలో జరగాల్సిన అక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ ప్రక్షాళనకు ప్రధానంగా జరగాల్సింది ఆనాడైనా ఈనాడైనా అదే మాట మాట్లాడుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన యాక్ట్. దాని మీద ఈ కూటమి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తప్పు అన్నాను నేను. అంటే ల్యాండ్ అంటే భూమి సమస్యల ప్రక్షాళనకు మొట్టమొదటి జరగాల్సింది ఏంటంటే దాదాపు బ్రిటిష్ వాళ్ళ కాలంలో 100 ఏళ్లకు పైగా వెనుకటి వెళ్తే అప్పుడు ఈ ల్యాండ్ సర్వే జరిగింది. 100 ఏళ్ళ నుంచి సర్వే లేదు, ఏం లేదు కదా. అందుకని 100 ఏళ్ల తర్వాతనైనా ఇప్పుడు ల్యాండ్ సర్వే చేసి ఎక్కడికక్కడ సర్వే నెంబర్లు కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి
గ్రామాలు చేయాల్సి ఉండే. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక 6,000 గ్రామాల్లో ఆ సర్వే జరిగింది. భూమి గుంజుకోపోతాడు, వెతకపోతున్నాడు, రేపటికల్లా అయిపోతుంది మీ పని, జగన్మోహన్ రెడ్డి చప్పచెట్టుకొని పోతాడు భూమి అని ప్రచారం చేసింది వీళ్ళు. పోనీ దాన్ని ఏం చేశారు, ఆ సర్వేను బంగాళాఖాతంలో పడేస్తాన్నారు. సర్వే చెయ్యం కనుక చెయ్యం, ఆ యాక్ట్ ని బంగాళాఖాతంలో పడేస్తాన్నారు. చివరికి వీళ్ళు వచ్చిన తర్వాత అనుభవానికి వస్తే తత్వం ప్రజలు నాకు మంచిదే అని చెప్పి మేము చేస్తామని కొనసాగిస్తున్నారు. మరో 2,000 గ్రామాలు ఏమో చేసినట్టున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఏమిటి, అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే ఇట్లాగే ఉంటది. అందుకని ల్యాండ్ సర్వే పూర్తి సంపూర్ణంగా సమగ్ర సర్వే చేసి సర్వే నెంబర్లు చేస్తే తప్ప మీకు భూమి చిక్కులు పోవు. అప్పుడు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణ చుక్కల భూములు, మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏంది ఆ చుక్కల భూములు, డీ పట్టాలు, వీటి మీద వివాదాలు ఉన్నాయి. అట్లాగే వారసత్వంగా వస్తున్న దాని మీద కూడా మన అసైన్మెంట్ ల్యాండ్, వీటి మీద వివాదాలు ఉంటాయి. ఇవన్నీ పరిష్కరించాలంటే ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి ఈ రీసర్వే చేసేటప్పుడే పరిష్కరించుకుంటూ పోతే బాగుంటది. ఎప్పటికీ దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు కనుక సమస్య వస్తున్నది. ఇంకోటి ఇందులో మీరు ప్రస్తావించిన అంశం విజయ, ఇందులో లాస్ట్ విషయం ఏంటంటే మనకు ఈ భూముల ధరలు మార్కెట్ విలువకు అనుగుణంగా పెంచాలి. పెంచుతలేరు అని నా ఆరోపణ. పెంచాలని నా ఇష్టం కూడా. ఎందుకంటే భూముల ధరలు 1,00,000 రూపాయలకు 1 కోటి రూపాయలకి ఎకరం ఉన్న భూమి అనుకోండి, అది కేవలం 15 లక్షలు 20 లక్షలు మాత్రమే. 20% కూడా ఇవాళ భూముల విలువ SRO రేట్స్ అంటాం, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్ అంటాం ఉన్నది. ఎందుకున్నది మరి, 1 కోటి రూపాయలు పెట్టి భూమి కొనాలనుకుంటే వాళ్ళు 20 లక్షలతోనే పని అయిపోతుంది. కానీ మిగతా 80 లక్షలు ఎక్కడ నుంచి బ్లాక్ మనీ కదా. అంటే రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ ఉంది, మీకు నోట్ల కట్టల్లో లేదు, కరెన్సీలో అంతకంటే లేదు. ఉంటే కొంత ఉండొచ్చు, 5% కన్నా ఎక్కువ ఉండదు. కానీ అన్నిటికంటే ఎక్కువ బ్లాక్ మనీ ఉన్నది రియల్ ఎస్టేట్ లో. కనుక 1 కోటి రూపాయలు ఉన్న భూమిని కనీసం 50 లక్షలైన మన మార్కెట్ వాళ్ళకి కోటి ఉంటే 50 లక్షలైనా ఉండాలి కదా. అవి సవరించమన్నారు, అది ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి నుంచి చేయాల్సిన పని అది. నిజంగా చెప్పాలంటే వైట్ మనీ పెరగాలి భూముల కొనుగోలు రియల్ ఎస్టేట్ లో అంటే తప్పనిసరి చేయాలి. కానీ అట్లాని 50 లక్షలకు పెంచినంత మాత్రాన మళ్ళీ ఇదే 6%, 7%, 8% స్టాంప్ డ్యూటీలు ఉండొద్దు. నా ఉద్దేశం ఏంటంటే JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఎప్పుడో చెప్పింది, మీరు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 5% లోపు తగ్గించండి, గట్టిగా మాట్లాడితే 2% పెట్టండి. అప్పుడేమవుద్దంటే భూముల విలువ పెంచండి, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది మీకు వద్దన్న. కానీ స్టాంప్ డ్యూటీ అడ్డగోలు పెట్టేసి కేవలం 20 కోట్ల రూపాయల ఉన్న భూమిని 20 లక్షలకే మీరు మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని బుక్ వాల్యూ చేస్తే ఏమవుతుందంటే బ్లాక్ మనీ పెరుగుతుంది. కనుక బ్లాక్ మనీ పెరగొద్దంటే ఈ సంస్కరణ అవసరం. దానికి సమగ్రంగా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని చోట్ల అంత విలువ లేకుండా విలువ ఎక్కువ పెట్టినప్పుడు అదే కష్టం వస్తుంది. కనుక గతంలో ఈ భూమి విలువ పెంచడానికి గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను లెక్కలు తీసుకునేవాడు. ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తే అయిపోతుంది. గతంలో నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు కూడా మా ఊళ్ళో భూముల ధరలు పెంచాలా వద్దా, భూముల ధర అంటే SRO రేటు అనేది పంచాయతీ అభిప్రాయం కూడా తీసుకునేవారు. ఇప్పుడు అన్ని పోయినాయి. లోకల్ గవర్నమెంట్స్ పూర్తిగా అవమానిస్తూ మాకు మేమే సిపాయిలం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి. దానివల్ల వస్తున్న సమస్య. రెండోది, భూముల ధరలు పెంచకూడడానికి ఒక కారణం చెప్పి మీకు ఇస్తాను. దాని ప్రధాన కారణం ఏంటంటే అతిపెద్ద భూసేకరణదారు ప్రభుత్వమే. అంటే ఈ నిర్వాసితులకు సరైన న్యాయం జరగాలంటే భూమి సేకరణ ధరలు పెంచాలి. చట్టం కూడా 2013 RRO యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే ఒక ఊళ్ళో భూమి తీసుకుందాం అనుకుంటారో 6 నెలల ముందే, ఆ నోటిఫికేషన్ కన్నా 6 నెలల ముందే ఆ ఊళ్ళో ఉన్న భూమిలో మార్కెట్ విలువను అనుసరించి దాన్ని ధరలు పెంచాలని ఉన్నది. పెంచితే ఏమవుతుంది, పరిహారం పెరుగుతుంది కదా. అంటే పరిహారం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ ధరలు పాత ధరలు అట్లాగే ఉండాలి, తక్కువ ధరలే ఉండాలి. అంటే SRO రేటు పెంచకపోతే వాళ్ళకి ఇచ్చే పరిహారంలో చాలా 1/3 కూడా అందదు. అందుకని ఏదో ఒక పెద్ద కుంభకోణం ఉంది కనుక మీరు భూముల రీసర్వే చేయాలి, SRO రేట్లు పెంచాలి, దాని ద్వారా భూమి నిర్వాసితులకు న్యాయం చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇవన్నీ ఒక విష సర్కిల్. ఈ సర్కిల్ ను ఎక్కడ ముట్టుకున్నా కూడా షాక్ కొడుతుంది. అందుకని అన్ని సంస్కరణ చేస్తే తప్ప పూర్తి కాదు. ఓకే, రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. సార్, నిరాటకంగా కొనసాగాలి అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, BLOలను అడ్డుకుంటే మాకు చెప్పండి, ఎన్నికల సంఘానికి సూచించిన CJI ధర్మాసనం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఈ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుని కూడా తిరుగుతాయి మొదలుపెట్టినాయి. నేను మొదటి నుంచి SIR సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఏదో BJP చేసిందా ఇది కాదండి. మొత్తం ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 సార్లు SIR జరిగింది. అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. 13 సార్లు. 14వ సారి జరిగింది ఎప్పుడు అంటే మొన్న 21 సంవత్సరాల క్రితం
వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి కూడా ఒకటేసారి జరిగింది ఈసారి. అది మిగతా 13 సార్లు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది. అంటే కాంగ్రెస్ హయాంలో చేస్తే తప్పు కాదు, మంచిది, మరి బీజేపీ హయాంలో చేస్తే తప్పు అని ఎట్లా అంటున్నారు? తప్పు కదా. ఇంకోటి 21 సంవత్సరాలుగా మన ఓటర్ల లిస్ట్ సమగ్ర సవరణ జరగలేదంటే ఇన్ని అక్రమాలు జరగవచ్చు. ఎంతమంది అక్రమ ఓటర్లు ఉండొచ్చు, ఎంతమంది డ్యూయల్ ఓటర్స్ 4 చోట్ల 5 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అందుకనే కదా ఇప్పుడు ఓటర్ లిస్ట్ పేరుకపోయి ఏమైందంటే తప్పుల తడక ఓటర్ లిస్ట్ తయారైంది. తప్పుల తడకలో 3 ఉన్నాయి. ఒకటేమో చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, రెండోదేమో ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, మూడోదేమో ఎక్కడికక్కడ ఒకే అంటే ఒక ఊళ్ళో ఉంటది వాళ్ళ ఓటు, మున్సిపాలిటీలో ఉంటది, తర్వాత నగరంలో ఉంటది, మళ్ళీ అట్లాగే 2 రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఓటేసే వాళ్ళు తెలంగాణలో కూడా నమోదై ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో నమోదు, తెలంగాణ నమోదు, తెలంగాణ నమోదు, ఆంధ్రప్రదేశ్ లో నమోదు, ఇట్లా చాలా ఉంటాయి కదా. అంటే డ్యూయల్ ఓట్స్ అంటే ఒక దేశంలో 4-5 చోట్ల మినిమం 3-4 చోట్ల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే దీని పూర్తిగా సమగ్ర సవరణ జరగకపోతే ఎట్లా అంటున్నారు అంటే ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే బీజేపీ చేస్తుందని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఎస్ఐఆర్ అనేది మొత్తం అసలు ఓటర్ లిస్ట్ లో తప్పుడు తడక ఇట్లాగే ఈ దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకుంటున్నారా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాను అయితే స్పష్టంగా. అధికార పక్షం తప్పులేదంటలేదు. అధికార పక్షం 20 ఏళ్ళుగా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు 12 ఏళ్ళ నుంచి వీళ్ళే అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు చేయలేదు అని మాట వస్తుంది. కనుక ఎన్నికలు అప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే దానికి పోతే కూడా తప్పనిసరి చేయాలి. ఎన్నికల ముందే కదా ఓటర్ లిస్ట్ లో సవరణ చేయాల్సింది అని సుప్రీంకోర్టు గతంలో 2 సార్లు తీర్పిచ్చింది. 2 సార్లు కూడా ఎస్ఐఆర్ని సమర్థించింది. చివరికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొట్టికాయ కొట్టింది ఏంటంటే ఎస్ఐఆర్ చేయాల్సిందే. ఏ రాష్ట్రంలో అయినా బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ఉంటారు, వీళ్ళు వ్యతిరేకించి కనుక వాళ్ళని తిప్పి కొడితే తప్పక దానికి చర్య తీసుకోవాల్సిందే, పోలీస్ కేసు పెట్టాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తారు? నిన్నటి దాకానేమో ఎలక్షన్ కమిషన్ తప్పట్టి ఈ ప్రతిపక్షాలు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పడతారా? అంతే కదా. ఆ కోర్టుల మీద కూడా చాలా సార్లు అవాకులు చవాకులు వేసిన సందర్భం చూసిన వీళ్ళు అంటే కోర్టులు స్పష్టంగా ఉన్నాయి, బాగున్నాయి నేను అనట్లేదు. ఈ విషయంలో మాత్రం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను, కోర్టు అన్న మాటలను ఆహ్వానిస్తున్నాను. ఎస్ఐఆర్ జరిగి తీరుతుంది. నేను పాల్గొనను అంటే లాభం లేదు. మమతా బెనర్జీ లాంటి ఆమె అందరు పాల్గొన్న లాస్ట్ నేను పాల్గొంటా అంటుంది. తప్పనిసరి ఆమె కూడా పాల్గొనాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే ఓటు పోతుంది అంటున్నాను. అందుకని ఇప్పుడు వచ్చే 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఎస్ఐఆర్ వాటితో పాటు మిగతా 8 అంటే 12 రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్నది. ఇప్పుడు ఈ నెల కరెక్ట్ రేపటికి, ఇవాళ 10 కదా, రేపటికి 11 దాకా పొడిగించారు. దీనిలో ఆపడం సమస్య లేదు. అవును, లక్షల ఓట్లు పోతాయి. పోయేమైతే ఎందుకు పోతున్నాయి? చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు, లేకుంటే 3-4 చోట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు. మళ్ళీ నమోదు చేసుకోండి, ఎవరైతే అంటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే దొంగ ఓట్లతో గెలిచే ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయి అవి ఇట్లాగే ఈ దొంగ ఓట్ల ఓటర్ జాబితాలో ఉండాలని కోరుకుంటున్నారు. అది సరైనది కాదు. ఇప్పటికే దేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం 85 కోట్ల మంది దాటడానికి వీలు లేదు అంటున్నారు. ఏది డెమోగ్రఫిక్ ఏరియా చూసుకుంటే, డెమోగ్రఫీ చూసుకుంటే 18 ఏళ్ళ లోపలి పిల్లలు 40% ఉంటారు, మిగతా వాళ్ళు 60%. అంటే మొత్తం 140 కోట్లు కూడా ఇక్కడ లెక్కది వెళ్ళలే కదా. 140 కోట్లు అనుకుందాం. అయినా కానీ 80 కోట్ల కంటే మంది ఎక్కువ ఉండడానికి వీల్లేదు కదా. మరి 10-15 కోట్ల మంది ఈ ఓటర్ లిస్ట్ లో తప్పుడు ఓటర్లు ఉన్నారు కదా, దొంగ ఓటర్లు ఉన్నారు కదా, రోహింగ్యాలు ఉన్నారు కదా, వీళ్ళు తీసేయడం లేదా? అందుకని ఇట్లా ఆలోచించకపోతే వీళ్ళు సర్ని వ్యతిరేకిస్తూ మొత్తం అంతా దాని వల్లనే గెలుస్తున్నట్లు లెక్క వీళ్ళందరూ కూడా కదా. అందుకని దొంగ గెలుపు అవసరం లేదు, నిజమైన గెలుపు అంటే ఎవరు గెలిచినా సరే మనకు అభ్యంతరం లేదు. కానీ ఓటర్ లిస్ట్ లో సవరణ జరగాల్సిందే, సమగ్ర సవరణ తప్పనిసరి జరగాల్సిందే, దేశవ్యాప్తంగా జరగాల్సింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత తిరిగి ఎక్కడి సమస్య లేదు. ఈ ప్రభుత్వాలు మొత్తం ఇప్పుడు ఈ 12 రాష్ట్రాలు కాకుండా వచ్చే నెలలో మళ్ళీ మరో 12 రాష్ట్రాల్లో మొదలు పెడతారంటే మొదలు పెట్టాల్సిందే. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండిగో సర్వీసులో 10% కోత అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ప్రస్తుతం సంక్షోభానికి ఆ సంస్థతే పూర్తి బాధ్యత, కఠిన చర్యలు తప్పవు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అయితే ఇండిగో సర్వీసుల్లో మనం చూసినట్టయితే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా కూడా సిబ్బంది కొరత వల్ల అంటూ కూడా ఏదైతే మాట్లాడుతున్న విషయం, ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉంది. ఇప్పుడు సహించను క్షమించను అని ఎన్నిసార్లు అంటాడు రామ్మోహన్ నాయుడు. అందుకని ఆయన వైఫల్యం కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఆయన మీద యువ నాయకుడు చాలా అభినందిస్తా, చాలా మంచోడు, సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ సమస్యని ఇంత ముదిరే దాకా ఎందుకు అవుతుంది చూసినట్టున్నాను. అంటే కేంద్ర ప్రభుత్వము, DGCA, దాంతో పాటు ఇండిగో, ఈ 3 సంస్థల మధ్యన ఒక రకంగా చెప్పాలంటే సమన్వయం లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. ఇప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తారు, ఎక్కడ లోపం జరిగింది అని ఎంక్వైరీ కమిటీ వేస్తే
దాని ముందు ఇండిగో ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇప్పటికీ అందుబాటులో లేదట వాళ్ళు. ఇప్పటికట ఈ సంక్షోభానికి కారణం అందుబాటులో లేదు. కానీ కొన్ని విషయాలు చెప్పుకుంటే ఏమన్నారంటే చివరికి డీజీసీఏ గురించి మాట్లాడారు. సాంకేతికమైన ఇబ్బంది ఉన్నది, విమానాల కొరత ఉన్నది, రీషెడ్యూల్ చేయడంలో కొంత పొరపాటు జరిగింది, ఇవన్నీ అంటున్నారు. కానీ అసలు సమస్యను మీరు పట్టించుకుంటారట. ఏమంటే అసలు సమస్య ఏంటంటే ఇండిగోలో మొత్తం మొనోపలి పెరిగిపోయింది. సుమారు 60% విమానాలు దేశంలో నడిచే 100 విమానాలు నడిస్తే 65% విమానాలు ఇండిగో నడుస్తున్నాయి. మిగతా 35 ఏంది స్పైస్ జెట్ లేకపోతే ఎయిర్లైన్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ తీసుకున్నది కదా, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేకుంటే ఎయిర్ ఇండియా కానీ నడుస్తున్నాయి. అటువంటి అప్పుడు మిగతా 30% వాళ్ళకి కష్టం ఎందుకు రాలే ఇంత కష్టం? ఎందుకంటే ఈ 65% విమానాలు నడుపుతూ 70% దాకా ప్రయాణానికి చేరవేస్తున్న ఇండిగో ఒక సమస్య ఎందుకు వచ్చిందంటే వాళ్లకు ఈ కొత్త నిబంధనలు డీజీసీఏ నిబంధనలు ఏంటంటే ఫ్లైట్ టైం, ఒక ఫ్లైట్ పైకి ఎగిరితే 10 గంటల కంటే ఎక్కువ ఎగరడానికి వీలేదు రోజులో అని, 24 గంటల్లో 10 గంటల కన్నా ఎక్కువ ఎగరడానికి వీలేదు. తర్వాత ఓవర్ హాలింగ్ చేసుకోవాలి, మిగతా పనులు మాక్సిమం గతంలో 12 గంటల వరకు దాటి కూడా ఎగిరే అవకాశం ఉండే. అది ఆ నిబంధనలు సవరించడం వల్ల విమానాల కొరత ఏర్పడింది. ఎందుకంటే ఫ్లైయింగ్ టైం తక్కువైతే ఆటోమేటిక్ విమానాల కొరత వస్తుంది కదా. రెండోది ఏం చేశారు, పైలట్ల మన ఫ్లైట్ టైం, పైలట్ల డ్యూటీ టైం అది కూడా గతంలో దాదాపు 12 గంటలు వరుసగా నడిపించినా 15 గంటలు నడిపించినా వాళ్ళు ముక్కునేవాడు. అట్లా సమస్య లేదు రాగా. అది కూడా ఫ్లైట్ టైం ఎట్లాగో 10 గంటలకు ఎక్కువ దించారు. అప్పుడు ఏమైతే పైలట్ కొరత ఏర్పడింది. పైలట్ల రెస్ట్ టైం కూడా పెరిగింది. గతంలో 36 గంటలు ఒక విమాన ప్రయాణం పూర్తి చేసి వచ్చినాక పైలట్ 36 గంటలు మినిమం రెస్ట్ తీసుకోవాలని గతంలో ఉండే. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 45 గంటలు పెంచారు. డీజీసీఏ నిబంధనలు ఇది ఇప్పుడు పెట్టింది కదా, 1 ఇయర్ కింద పెట్టింది పోయిన జనవరిలో. 1 ఇయర్ కింద పెట్టిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయమని అప్పటి నుంచే గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ ముఖ్యంగా, అది సాకారం అయ్యేది. తీరా మొన్నటి దాకా ఊరుకొని ఒకేసారికి లాభం లేదు, సహించను క్షమించను ఈ వారంలో చేయాల్సిందని చెప్తే ఏమైంది, ఫ్లైట్ల కొరత ఏర్పడింది, పైలట్ల కొరత ఏర్పడింది. దాంతో పాటు ఈ షెడ్యూల్ మార్పులు కూడా, ఎందుకంటే ఫ్లైట్ల కొరత ఏర్పడినప్పుడు షెడ్యూల్ మార్చాల్సి వస్తుంది మనకు. అట్లాగే ఆ పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు అయితే పైలట్లు విమానాల కొరత కూడా ఏర్పడింది. కానీ విమానాల కొరతను పైలట్ల కొరతను తీసుకోవాలంటే కనీసం ఇంకొక 100 విమానాలు మీరు తీసుకోవాల్సి వస్తుంది కొత్తగా. అప్పుడు మాత్రమే షెడ్యూల్ కరెక్ట్ అవుతుంది. 100 విమానాలు కొనాలంటే డబ్బులు కావాలి కదా. అట్లానే దాదాపు 500 మంది సిబ్బందిని తీసుకోవాల్సి వస్తుంది. అంటే 300 మంది పైలట్లు కావాలంట, ఏది కొత్త నిబంధనల మేరకు. ఇంకొక 200 మంది సపోర్టెడ్ సిబ్బంది కావాలి. అంటే 500 మంది సిబ్బంది పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ఎయిర్ ఇండియా ఇవన్నీ అవి ఏవైతే సిబ్బందిని సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు కనుక వాళ్ళకి సమస్య రాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సమస్య ఎందుకు వచ్చింది అంటే తక్కువ సిబ్బందితో ఎక్కువ విమానం నడపాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మనకు ఆర్టీసీలో ఒక బస్సు ఉంటే 9 మంది దాని మీద పనిచేసేవారు. మెకానిక్ నుంచి మొదలు పెడితే డ్రైవరు, కండక్టరు, డిపో మేనేజరు, డిపోలో సూపర్వైజర్ అందరూ కలిస్తే ఒక బస్సు ఉంటే డిపోలో 9 మంది పనిచేసేవాడు. దాన్ని ఇప్పుడు 7 కుదించారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ ఏం చేస్తాడు, 3గురితో నడుపుతాడు ఈ బస్సులు. ఒక బస్సు ఉంటే 3 కన్నా సిబ్బంది ఉంటలేదు. అందుకని ప్రైవేట్ బస్సులలో ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. అందుకని ఒక బస్సుకు 9 మంది ఉండాలనే ఆర్టీసీ అంటే ప్రభుత్వ రంగం ఎట్లుంటుందో ఇక్కడ కూడా ఒక విమానానికి ఇంతమంది ఉండాలని రూల్ ఉన్నది. దాన్ని పాటిస్తలేరు. పాటించకపోతే ఏమవుతుంది, మనం ఫ్లైయింగ్ టైం ఎక్కువైతుంది, అట్లా పైలట్లకు అలసట ఎక్కువైతుంది. చూస్తున్నాం కదా, మానవ తప్పిదంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక డీజీసీఏ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలంటే ఇండిగో కనీసం ఇంకొక 50 విమానాలు కొత్తగా కొనాలి. దాంతో పాటు 100 అన్నానికి 100 కంటే కనీసం 50 అయినా కొనాల్సి వస్తుంది. అట్లాగే 500 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. అది చేసేదాకా ఎంబడి పడాలంటున్నాడు. కానీ నిబంధనలు పెట్టినట్టు వాళ్ళే వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న దానికి మనకు రామ్మోహన్ నాయుడు అలిగిండు కూడా, ఏమని, కేంద్ర విమానయాన శాఖ మంత్రి, మాకు తెలియకుండా ఎట్లా వెనక్కి తీసుకున్నారని. ఇచ్చింది తెలియదు, తీసుకున్నది తెలియదు. అంటే సమన్వయ లోపం కనపడుతుంది. కనుక ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడాలంటే నేను చెప్పిన సంస్కరణలు వస్తే సాధ్యం కాదు. రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. ఓటు చోరీ అతిపెద్ద దేశద్రోహం, ఈసీ భాజపా కుమ్మకు, ప్రశ్నలు డిమాండ్లతో లోక్సభలో గలమెత్తిన రాహుల్. మొదటి నుంచి కూడా రాహుల్ గారు ఓట్ల చోరీ మీద మాట్లాడుతూనే ఉన్నారు. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు? ఇంతకుముందు సార్ గురించి మాట్లాడిన కానీ దొంగ ఓట్లతోనే వీళ్ళు గెలుస్తున్నారా అంటే ఓటు సవరణ అంటే ఒక లిస్టును ఇప్పుడు యాక్చువల్ గా ఫ్రాంచైజ్ అంటాం. మన ఓటు ఫ్రాంచైజ్, మనం ఓటు వేస్తున్నాం. ఓటు వేసే క్రమంలో ఈ ఓటర్ లిస్టులను సంస్కరించాల్సిన అవసరం ఉందా లేదా, తప్పుడు ఓటర్ లిస్టు వేస్తే గెలుద్దాం అనుకుంటున్నారా అంటే ఓటర్ లిస్టు సంస్కరిస్తే మీరు గెలవడం లేదంటే దొంగ ఓట్లు ఉన్నట్టు లెక్క కదా, తప్పుడు ఓట్లు ఉన్నట్టు లెక్క కదా. అంటే బేసిక్ క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది అంటారు. నేనేమంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నాను. వీళ్ళు ఏం చేస్తారు అంటే మొన్నటి దాకా ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలు తెచ్చింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ కదా, నడిపిస్తుంది ఎవరు, ఇప్పుడు బీజేపీ 12 ఏళ్ళే. అంతకుముందు అయితే ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2000 కన్నా ముందు
2004 నుంచి 14 దాకా ఉన్నది కదా. 2014 నుంచి 14 దాకా 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచింది కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు సమస్య? అంటే వరుసగా 3 సార్లు ఓడిపోవడం వల్ల ప్రజల మన్ననలను చూరగొనకుండా, ప్రజల దగ్గర పోయే ముఖం లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొన్నటిదాకా ఈవీఎంల మీద సుప్రీంకోర్టు గట్టిగా తీర్పిచ్చింది. మీరు అనుమానాల ప్రాతిపదిక మీద మా దగ్గర మరొకసారి రాకండి, సరైన రుజువులు ఉంటే తీసుకురామని. పార్లమెంట్ లో ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ? నాకు సరైన రుజువులు ఉన్నాయి, నేను అడ్డగోలు మాట్లాడుతున్నాను. మరి రుజువులు ప్రవేశపెట్టి మహానుభావ అంటున్నాం కదా. రుజువులు ఉన్నాయి అంటున్నాడు కదా. ఏమున్నది? మహాదేవ్ పూర్ ఒకటి అంటాడు, అక్కడ సంగతి తేలిపోయింది. బీహార్లో అన్నారు, బీహార్లో కూడా తేలిపోయింది. 65 లక్షల మందిని తీసేసారు, 23 లక్షల మంది చేర్చుకున్నారు. మరి ఇంకేం కావాలి? అంటే ఒక్క ఓటర్ కూడా ఫిర్యాదు చేయలేదు కదా ఇప్పుడు వరకు. ఏది నా ఓటు తీసేసారు, నేను అక్రమంగా, నేను రామ్మోహన్ రావు నా ఓటు పోయింది అని ఎక్కడైనా చెప్పింది ఎవడన్నా? ఎందుకు చెప్పలే? అంటే తీసేసిన సరి అయింది అన్నట్టు. కనుక ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు తమ ఓటమికి మొన్నటిదాకా ఈవీఎంల మీద పెట్టిండ్రు, ఇప్పుడు ఏమంటున్నారు? ఓటు చోరీ అంటున్నారు. ఓటు చోరీ అనే మాటే తప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్ తో నేను ఎలక్షన్ కమిషన్ మిగతా దుర్మార్గాలను నేను వ్యతిరేకిస్తున్నా, కానీ ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ చెప్పేది కరెక్ట్. ఓటర్ లిస్ట్ సవరణ జరగాల్సిందే. అప్పుడు ఓడిపోవడం గెలవడం మీ ఇష్టం. మీరు ఆదరిస్తే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు, అంతే కదా. కనుక ఇవాళ బీజేపీని ఎలక్షన్ కమిషన్ కలిపి మాట్లాడుతున్నారే, అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఓటమికి గతంలో ఈవీఎంలు బాధ్యత కాదు, ఇవాళ ఈ ఓటు చోరీ బాధ్యత అంతకంటే కాదు అంటున్నారు ప్రతిపక్షాలు. డొల్ల ఆరోపణ అంటున్నారు. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. భారత బియ్యంపై అదనపు సుంకాలు అంటూ కూడా ఒక వార్త చూస్తాం. సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అలాగే మన వరి రైతుకు ట్రంప్ దెబ్బ, సుంకాల ప్రతిపాదనలతో ఆందోళన. 2024-25లో అమెరికాకు 3.311 కోట్ల బియ్యం ఎగుమతి అన్నట్టు కూడా చూస్తున్నాం. బాస్మతి బియ్యం ఎగుమతులే అధికం అంటూ కూడా చూస్తున్నాం. అంటే ట్రంప్ భారత బియ్యంపై అదనపు సుంకాలు విధించినట్టు మనం వార్త చూస్తున్నాం. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారా మోహన్ రావు గారు? భారతదేశం మీద ఒక రకంగా ట్రంప్ కక్ష కట్టాడు. అమెరికా కాదు, అమెరికా ప్రభువులు వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ నిర్ణయాలకు, కానీ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. కానీ మనం దుర్మార్గంగా నేను చూసాం కదా, మన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన పేరు మీద రోడ్డు పెడతామంటున్నాం. ఎంత దుర్మార్గం అంటే! అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకుని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఎవరు ఇక్కడికి వస్తాను. సుంకాల విషయానికి వస్తే ఇప్పటికే మనకు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మనం ఎగుమతులు చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం దిగుమతులు చేసుకున్నాం అమెరికా నుంచి. మా చిన్నప్పుడు బాలును గోధుమ రావు వచ్చేదమ్మా, ఇట్లా చేతులు పట్టుకోనేది ఉండేది. అంటే సహకారం అంటే అమెరికా గోధుమలు అమెరికా వచ్చేది. ఇవాళ అమెరికాకి మనం అవసరమైన బియ్యాన్ని, గోధుమలు మనం సప్లై చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటారు అంటే, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించిన మనం, కానీ ఈ స్వయం సమృద్ధి సాధించిన రంగాల్లో వేలు పెట్టాలని అమెరికా కోరుకుంటుంది. ఇప్పటికే రొయ్యల రైతులు నష్టం చేసింది, చూసినాం కదా. రొయ్యల ఎగుమతి మీద సుంకాలు ఎక్కువ ఇచ్చింది. దాంతో రొయ్యల రైతులకు అక్కడికి ఆ సుంకాలు భరించి అక్కడికి అప్లై చేస్తే అక్కడ రేటు పెరుగుతుంది కదా. అయినా సరే కొంటున్నారు అంటున్నారు. పెద్దగా కొద్ది రోజులు ఆ సంక్షోభం ఉన్నది. ఇప్పుడు పత్తి రైతులకు నష్టం చేసి మొన్న చేసింది. ఏమంటే మన పత్తి ఎగుమతుల మీద కూడా అదే ఆంక్షలు విధించింది. మూడోది ఇప్పుడు ఏం చేస్తున్నది, ఇప్పుడు ఈ రకంగా మూడో ప్లాన్ మొదలుపెట్టింది వడ్ల మీద, ధాన్యం మీద బియ్యం మీద మొదలుపెట్టింది. అంటే ఇదంతా కూడా ప్లాండ్ గా మన వ్యవసాయ రంగాన్ని అస్తావ్యస్తం చేసేసి మన ఎగుమతులను వాళ్ళు ప్రోత్సహించకుండా ఉండడానికి చేస్తున్నారు. అయినా సరే మన బియ్యం ఇప్పటికి కూడా వాళ్ళు బియ్యం ఉత్పత్తి చేసుకోవడానికి చాలా ఆంక్షలు ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడు వరి పండించడం మనకు తేలిక, నీళ్లు కూడా ఎక్కువ పడతాయి మనకు తెలుసు, అయినా సరే పండిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హామీ ఇచ్చింది, గవర్నమెంట్ కొంటుంది, ప్రతి గింజ కొంటామంటుంది కదా ఎఫ్సిఐ. అట్లా రాష్ట్రభూతం కూడా సన్న బియ్యం పండించమంటుంది కదా. మనకేమో పర్యావరణం నష్టం అవుతుంది, వరి పెడితే పర్యావరణం నష్టం అవుతుంది, ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది. ఒక వరి పంట ఎకరం బారే బదులు 4 ఎకరాలు మిగతా 6 దాటి పంటలు పండిస్తారు. అంటే కూరగాయలు కానీ, రకరకాల సన్ఫ్లవర్ నూనె గింజలు కానీ పండించచ్చు. అక్కడ ఈ ఆంక్షలు ఉన్నాయి. మీరు వరి పెట్టడానికి ఎట్టబడితే అట్ట పెట్టడానికి వీలేదు అమెరికాలో. అంటే నీళ్లు ఎక్కువ వినియోగం అవుతాయి కదా, అంటే వనరులను దుర్వినియోగం చేయదని అక్కడ ఆంక్షలు ఉన్నాయి. కనుక వాళ్ళు బియ్యం సప్లై చేసుకోవాలి తప్పదు, వాళ్ళు బియ్యం అక్కడికి తీసుకోవాలి తప్పదు. ఎవరు కడతారు? ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే మనకు నష్టం అంటున్నాం, కానీ ఎవరు కడతారు? అక్కడికి బియ్యం పోయిన తర్వాత కొనేది వాళ్ళే కదా, మనం కాదు కదా. అందుకని ట్రంప్ చేస్తున్నాడు, ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్నాడు, అక్కడ వినియోగదారుడికే నష్టం చేస్తున్నాడు. ఒకవేళ అంతకంటే చౌకగా బియ్యం అక్కడ దొరికితే మనకి కొనరు, అంతే కదా. అంతకంటే చౌకగా రొయ్యలు మనకి దొరికితే కొనరు, అంతకంటే చౌకగా బట్టలు మనకంటే రెడీమేడ్ దుస్తులు కూడా మనం సప్లై చేస్తున్నాం, అప్పుడు కొనరు. కానీ మనకంటే వాళ్ళు తయారు చేసుకుంటే ఇంతకు డబుల్ అవుతుంది అక్కడ. కనుక ఆధారపడక తప్పదు. తుంపిళ్ళకు వాళ్ళు చూపెడుతున్నాడు,
ట్రంప్ ఇది దీన్ని గట్టిగా 4 రోజులు నిలబడితే చాలు ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఈ సుంకాల బాధుడు అనేది ఇప్పటికే ఫెయిల్ అయ్యింది ఆయన. అందుకని వాళ్ళు సుంకాలు బాదుతుంటే మనం రష్యాతో స్నేహం చేసినాం. ఇది కూడా మూడు చౌడుగర్ జవాబు అంటే ముఖం మీద కొట్టినట్టు జవాబు ఇచ్చినాం. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.